లలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరూ చప్పటి కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైనా శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. పాడదాం. శూరులు నీ సర్వయుగముల సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రభు పేరిట మీ అందరికీ శుభములు, అలాగే వందనాలు కూడా తెలియజేస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? రైట్. ఏదో ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని మహాకృపలో దేవుడు మరి మనందరినీ ప్రేమించి ఈ అక్టోబర్ మాసంలో మనం మరొక ఆరాధన కార్యక్రమాన్ని మనం కలిగి ఉన్నట్లు ఈ 3వ వారం ప్రభు మనకిచ్చారు. దానిని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు దేవునికే కలుగునుగాక. మరి ఇంకొక వారం 4వ వారం, ఆ 4వ వారంలో మరి మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి
3 దినాల కార్యక్రమాలను గుర్చినటువంటి సమాచారం మీ అందరికీ తెలుసు. మరి ఎన్నో రోజులుగా మనం అందరం ప్రార్థిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మరి ఎదురు చూస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా 26, 27, 28 3 దినాలు మరి దేవుడు మనకివ్వబోతున్నటువంటి 29వ వార్షిక ప్రక్షాళన సంఘక్షేమాభివృద్ధి ప్రార్థన కూడికలు జరిపించుకోవడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించబోతా ఉన్నారు. మరి గడిచిన వారంలో 16వ తారీఖు గుడివాడ వెళ్ళినప్పుడు దైవజనులు పాల్సన్ గారు అక్కడికి రావడం జరిగింది. మరి వారిని కలిసి మరి వారికి కరపత్రాన్ని ఇచ్చి మన మధ్యకు వారిని ఆహ్వానించడం, అలాగే బాబు ప్రవీణ్ గారు కూడా కలుస్తారనుకున్నాను, కానీ వారు విజయవాడ వెళ్ళిన కారణాన వారిని కలవలేకపోయాను. అయినా వారి కొరకు కూడా మరి అమ్మగారికి కరపత్రాన్ని ఇచ్చి అయ్యగారు వచ్చిన తర్వాత ఇమ్మని చెప్పి రావడం జరిగింది. కాబట్టి వచ్చే వారం 26, 27, 28 తారీఖులలో ఆది, సోమ, మంగళవారాలలో జరిగేటటువంటి మరి యొక్క సభల కొరకు మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ముందుకు కొనసాగిపోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఈ విషయాన్ని మీరందరూ కూడా మీ జ్ఞాపకాల్లో ఉంచుకొని మరి ప్రార్థనాపూర్వకంగా మనం అందరం కూడా సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం ఒకసారి హల్లెలూయా. అలాగే పోయిన వారం మరి ప్రపంచంలో ఉన్నటువంటి దైవ సేవకులందరి దినోత్సవం సందర్భంగా మరి నన్ను పాస్టర్ గారిని ప్రేమించి మరి మీకు ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి మీ ప్రేమను మా ఎడల వ్యక్తపరుస్తూ మరి చేసినటువంటి సన్మానాన్ని బట్టి చూపిన మీ ప్రేమను బట్టి ప్రభు పేరట మరి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే యవనస్తులైనటువంటి పిల్లలకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా మన బైబిల్ గ్రంథాన్ని తెరచి, ప్రియులరా ఆల్రెడీ మీరు చూసుంటారు, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు అదే అధ్యాయంలోని చివరి వాక్య భాగాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మీ గ్రంథాలు తెరచి అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము దాని చివరి వాక్యం చదవండి. ఏమండి చదవండి. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్ము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన ధ్యానము కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ధ్యానం చేసే సంగతి మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా మరి పోయిన వారం క్రీస్తు కేంద్రీకృత పరిచర్య చేసినటువంటి పేతురు గారు, అలాగే బైబిల్లోని కొంతమంది భక్తులను ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ పేతురు గారే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ ప్రియమైన వారులారా తనతో ఉన్నటువంటి ప్రజలనందరినీ ఉద్దేశించి వారికి కలగవలసింది ఏదైతే ఉందో, వారు ఆశిస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వారికి కలగాలి అనేటటువంటి కాంక్షతో, అది ఎవరి ద్వారా కలుగుతుందో, అది కలగాలని దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడో ఆ సంగతులన్నీ 3వ అధ్యాయపు చివరి భాగంలో తెలియచేస్తూ ప్రియమైన వారులారా ఇప్పుడు మనం చదివినటువంటి చివరి వాక్య భాగాన్ని వారి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే భూమి పుట్టింది మొదలుకొని ప్రజలు ప్రియమైన వారులారా మరి తయారైన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రజలందరికీ ఉండే ఒక కోరిక, ఆశ ఏమిటయ్యా అని చెప్పేసానంటే, దేవుడు మమ్మును ఆశీర్వదించాలి, దేవుని ఆశీర్వాదం మా మీదికి రావాలి, మేమందరము దేవుని చేత దీవింపబడాలి, మా పిల్లలు దీవింపబడాలి, మా కుటుంబం అంతా దీవింపబడాలి, మా పశు సంపద అంతా దీవింపబడాలి,
మా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దీవింపబడాలి. ఏమండి? అదే కదా మనకు కూడా ఉన్న కోరిక ఏమిటి? మనకు కూడా ఉన్న కోరిక ఏమిటి? ఏ కోరికతో వచ్చారు మీరు ఇక్కడికి? దీవింపబడాలి, లేకుంటే ఆశీర్వదింపబడాలి, అభివృద్ధి పరచబడాలి, వృద్ధిలోనికి రావాలి. పిల్లలు చదువులలో, పెద్దవాళ్ళు ఉపాధిలో, కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యపరంగా, అలాగే ఆర్థికంగా అన్ని విషయాలలో ప్రేమిన వారు ఆశీర్వదింపబడాలి అనేటటువంటిది ప్రతి మనిషికి ఉన్నటువంటి ఒక దృక్పథం. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మీకు కూడా ఆ విధమైనటువంటి దృక్పథమే ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. ఏమిటి అయ్యా అని చెప్పేస్తానంటే, ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలి. ప్రియులరా, ఇవి ప్రజలందరూ కూడా కోరుకునే దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప సహాయం, ఒక గొప్ప కృప. అదే విషయాన్ని పేతురు గారు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఏ కోరిక అయితే ఉందో, మీకు ఏ ఆశ ఆలోచన అయితే ఉందో, ఆ కోరికను నెరవేర్చడానికి, ఆ ఆశను తీర్చడానికి దేవుడు కూడా అదే సంకల్పం కలిగి ఉన్నాడు. దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. దేవుడు అంటే ఇక్కడ యెహోవా, సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఒక మాట అన్నాడు, దేవుడు తన సేవకుని పుట్టించి అని రాయబడింది అక్కడ. దేవుడు తన సేవకుని పుట్టించి, సేవకుని పుట్టించి, పుట్నోట్లో 1 అని పెట్టి కింద లేపి అని రాయబడి ఉంది. ప్రియులరా, దేవుడు తన సేవకుని పుట్టించాడట, దేవుడు తన సేవకుని లేపాడట, దేవుడు తన సేవకుని పంపించాడట. దేవుడు అనగా తండ్రి అయినటువంటి వాడు. ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, సేవకుడు అనగా ఆయన కుమారుడైనటువంటి క్రీస్తును మనకు సేవ చేయడానికి, మనకు పరిచయం చేయడానికి ఈ భూమి మీదకి పంపించాడు. పంపబడిన వాడు ఆయన ఎందుకు పంపబడ్డాడయ్యా అని చెప్పేస్తానంటే, అక్కడ రాయబడి ఉంది, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదింపవలనని మొదట మీ యొద్దకు ఆయనను తండ్రి అయినటువంటి దేవుడు పంపించాడు. దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఎందుకు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించాడయ్యా అని చెప్పేస్తున్నానంటే, అక్కడ రాయబడి ఉంది, మిమ్మును ఆశీర్వదించుటకు. హల్లెలూయా. ఏం చేయడానికి? ఆశీర్వదించుటకు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఆశీర్వదించుటకు, దీవించుటకు, వృద్ధి చేయుటకు, బలపరుచుటకు, స్వస్థపరుచుటకు, మీ అవసరాలు తీర్చుటకు. ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? నీళ్లను ద్రాక్షారసముగా చేశాడు. ఆ కార్యము గనక అక్కడ ఆయన చేసి ఉండకపోతే ఆ ఇంటి వారికి, ప్రియమైన వారులా, చాలా భయంకరమైనటువంటి అవమానం జరిగేది. ఎందుకంటే అది ఒక అద్భుతమైనటువంటి వివాహ కార్యక్రమం. ఆ కార్యక్రమం కొరకు అనేకులు కూడి వచ్చారు. వచ్చిన వారందరికీ ఎవరైతే వారిని ఆహ్వానించారో వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చూడాలి. వారి ఆహారం కానివ్వండి, వారి పానీయం కానివ్వండి, వారితో ఉన్నంత వరకు వారి వ్యక్తిగత అవసరాలు కానివ్వండి చూడాలి. వారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పరచాలి. దానన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏమిటయ్యానంటే, వారికి కావలసినటువంటి విందు. కానీ ఆ విందులోనే ప్రియమైన వారులరా, ఘోర పరాభవం కలగడానికి అక్కడ పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. అందుచేత ప్రభు అక్కడ ఉన్నాడు గనుక తల్లి చెప్పింది, అయ్యా ఏమైనా చేయి అని చెప్పేసని. ప్రభు అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పేసని ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ప్రియులరా, ఆమె తన తోవున పనివారికి ఏం చెప్పిందో, పరిచారకులకు చెప్పిన దాని ప్రకారం తర్వాత యేసయ్య వారిని ఏమని పురుకొల్పాడో ఆ విషయాలన్నీ మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ప్రియమైన వారురా ఆ నీటిని ఎలా మార్చాడు చెప్పండి? ద్రాక్షారసముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, పాస్టర్ గారు బాగా పాడతారు. మధురా మధురా ప్రభు సేవా, మధురా యేసు ప్రభు సేవా అని పాడి
ఆ ద్రాక్షారసాన్ని నీటిగా మార్చిన ఆ సందర్భంలో దాని చివరి వచనంలో ఉంటుంది, కొరతలు తీర్చిన మా ప్రభు సేవ అని. ఏం తీర్చాడంటే ఆయన? కొరతలు తీర్చిన మా ప్రభు సేవ అని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన సేవను ఆయన అలాగున ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నటువంటి సమయంలో 3 దినాలు మీటింగ్ జరిగింది. ఈ 3 దినాల మీటింగ్ జరిగినప్పుడు ప్రజలు కొల్లలుగా వచ్చేసారు. వేల మంది. ఎన్ని వేలు? 5,000 మంది పురుషులే అక్కడ కూడా. ఏమండి, 3 రోజులు అలాగే ఉండిపోయారు, వాక్యం విన్నారు, చక్కగా మీటింగ్ జరిగిపోయింది. తీరా వారిని పంపే సమయానికి ఎందుకో ప్రభువుకి వారి మీద కనికరం కలిగి వారికి భోజనం పెట్టండి అన్నాడు ఆయన. ఏమైనా ఉందా అని చెప్పేస్తానంటే ఎవరి దగ్గర ఏమీ లేదట. ఒక చిన్న బాలుడు దగ్గర, అంటే మరి ఇంత కాదులే, ఏమున్నాయి? 5 రొట్టెలు 2 తీసుకొచ్చి ఇచ్చారు, ఆయన చేతిలో పెట్టారు. ఏం చేశాడు ఆయన? వాటిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఇవి విరిచి వారికి పెట్టమని చెప్పేసిన ప్రియమైన వారందరిని పంక్తులుగా కూర్చోబెట్టి 50 మంది చొప్పున వారందరికీ కూడా వారి ఆకలిని తీర్చి వారిని ఆశీర్వదించి పంపినటువంటి వైనాన్ని దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తాం. ఇక దాంతోనండి యేసయ్యను వెంబడించడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు, కోకొల్లలుగా వచ్చేస్తున్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలే. ఆయన కొండెక్కిన అక్కడ ప్రజలే. ఆయన సముద్ర తీరాన ఉన్న అక్కడ ప్రజలే. ఆయన ఆ సీమోను అనబడినటువంటి ఒక ఆయన ఇంట ఉంటే అక్కడ ఇంటి నిండా ప్రజలే, ఇంటి బయట ప్రజలే. ఎందుకంటే ఆ సమయానికి ఇంకొకటి ఎవడో వచ్చాడు. వచ్చిన వాడు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఏం చేశాడు? ఇంటి పై కప్పు తీసేసి దింపారు. కారణం ఏంటంటే జాగా లేదు అక్కడ. ఏమండి, ఇట్లా ప్రియమైన వారు పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో ఇటువంటి సందర్భాలు ఎన్నో మనకు కనబడతాయి. ఎందుకయ్యా అని చెప్పేస్తానంటే యేసయ్య వారి కొరతలు తీరుస్తూ ఉన్నాడు, వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉన్నాడు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తూ ఉన్నాడు, వారికి కలగవలసిన క్షేమము కొరకు ఎన్నో సంగతులు బోధిస్తూ ఉన్నాడు. అందుచేత ప్రజలు తండోపతండాలకు రావడం మొదలుపెట్టారు. ఈ రోజున కూడా అంతేగా. వారి వ్యక్తిగత అవసరాలు తీరితే చాలు, వారి కుటుంబ అవసరాలు తీరితే చాలు, వారి ఆర్థిక వనరులు సమకూడితే చాలు అన్నట్టుగా ప్రియమైన వారు ఆ విధమైనటువంటి వరాలను వినియోగించే సేవకులు ఎవరైనా ఉంటే కొక్కలుగా ఉంటారు. మంచిదే, ఉండాలి, రావాలి, తీరాలి. కానీ ఇప్పుడు దాకా మీకు చెప్పిందంతా ఒక ఎత్తు. ఇప్పుడు అసలు సంగతులకు మనం వద్దాం. అదేంటయ్యా అని చెప్పేస్తానంటే, ఒక వ్యక్తికి ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుంది? ఒక వ్యక్తికి ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుంది? రెండవది, ఆశీర్వాదం అంటే కేవలం ఈ శరీర సంబంధమైన భౌతిక పరమైనటువంటి అవసరాలు తీరడం మాత్రమే ఆశీర్వాదమా? ఇంకా ఏవైనా ఉందా? వీటిని ప్రియమైన వారురా ఈ రోజున మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మన చదివిన వాక్యాన్ని మరొకసారి చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన. దేని వలన? మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు యేసయ్య పరలోకము నుండి ఈ లోకానికి పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? అన్నం పెట్టే ఆశీర్వాదం కోసం, ఆరోగ్యం ఇచ్చే ఆశీర్వాదం కోసం, కాస్త బాగా కలిసి వచ్చే ఆశీర్వాదం కోసం. ఓకే, అవన్నీ ఎలాగూ కలుగుతాయి. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకమైన ఆశీర్వాదం కనపడతా ఉంది. ఈ ఆశీర్వాదం ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, చదివారు మీరు ఇప్పుడే. ఏమని చదివాం? మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన కలిగే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదం చెప్పండి కొంచెం గట్టిగా. మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన కలిగే ఆశీర్వాదం. హల్లెలూయా. ఇట్లాంటి ఆశీర్వాదం ఒకటి ఉందని బహుశా మనకెప్పుడు ఆలోచన కూడా వచ్చి ఉండదు. ఆలోచన కూడా వచ్చి ఉండదు. కానీ క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్య భాగంలో ఈ మాట ఇలాగున రాయబడి ఉంది. మీలో ప్రతి వానిని దేని నుండి మళ్ళించాలి?
దుష్టత్వము నుండి మళ్ళించాలి, దుష్టత్వము నుండి మళ్ళించాలి, దుష్టత్వము నుండి తప్పించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఒకడున్నాడు, వాడు ఎవరయ్యా అని చెప్పేస్తానంటే దుష్టుడు. ఎవరా దుష్టుడు అని చెప్పేస్తానంటే అపవాది. ఎక్కడి నుంచి వచ్చాడయ్యా వీడు అని చెప్పేస్తానంటే ఆ దేవుని దగ్గర నుంచే వచ్చాడు. ఆయన కూడా ఆయనే పంపాడా అని చెప్పేస్తానంటే ఆయన పంపలేదు, కానీ అక్కడి నుంచి తన్ని తరిమేశాడు. ఎందుకు తన్ని తరిమబడవలసి వచ్చిందో మనకు తెలుసు. దేవుడు లూసిఫర్ అనబడినటువంటి ఆ ప్రధాన దూతకు ఏమండి ఒక అద్భుతమైనటువంటి లీడర్షిప్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడయ్యా అనంటే అతనిలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఏవైనా ఆయన సొంతం అంటే కాదు, ఆయన ఇచ్చినవి అవి కూడా. ఏమిటి ఆ క్వాలిటీ అయ్యి అని చెప్పేస్తానంటే అతగాడు మంచి సంగీత కళాకారుడు, సంగీత విద్వాంసుడు, చక్కగా ఆరాధించగలిగినటువంటి వాడు, చక్కగా ప్రేమిన వారు పాడగలిగినటువంటి వాడు, చక్కగా అవసరమైతే ప్రబోధించగలిగినటువంటి వాడు, చక్కగా అవసరమైతే తన తోటి వారందరినీ కూడా మేనేజ్ చేసి ప్రేమిన వారురా దేవునికి కలగవలసినటువంటి ఘనత, కీర్తి, ప్రభావము, మహిమ, ఆరాధన అది ఏదైనప్పటికీ కూడా ఆయనకు ఆపాదింపజేయడంలో బ్రహ్మాండం. అంతవరకు బాగుంది, అంతవరకు బాగుంది. దాంతో ప్రభు దేవుడు కూడానట ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడట. ఎప్పుడైతే ఆ స్థానానికి వెళ్ళాడో ఏమండి ఇక్కడ ఉన్నటువంటి స్థానం దగ్గర నుంచి కాస్త ఎప్పుడైతే దేవుడు ఆ స్థాయికి తీసుకుని వెళ్ళాడో కాస్త మనసులో ఏదో వచ్చేసింది. అసలు గొడవ ఇది రాకూడదు. ఏమొచ్చింది? లోలోపల చెప్పండి కొంచెం గట్టిగా. తెలిసిన మాట మిమ్మల్ని ఎవరేమన్నా చెప్పండి గట్టిగా. ఎందుకంటే నీకు ఎక్కువ మాట రాదు మీకు సౌండ్, కొంచెం గట్టిగా చెప్పండి. ఏమొచ్చింది? కొంచెం గర్వం వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి వాడిని దేవుడు తీసుకుని వెళ్ళి ఏమండి ఉన్న వారందరి మీద కాస్త అక్కడ తీసుకుని వెళితే లోలోపల పెంచుకుంటూ వచ్చాడట. సరే పెంచుకున్న వాడు ఏమైనా వాడి వరకు చూసుకున్నాడని చెప్పేస్తానంటే వాడి కిందున్న వారి వరకు చూసుకున్నాడని చెప్పేస్తానంటే ఇచ్చిన వాని మీద కూడా తన గర్వాన్ని వ్యక్తపరచడం కోసం ఉన్నట్టుగా ఏమంటే ఆ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద ఆయన ఉంటే ఆయన పర్వతం మీద ఉన్న ఆ సింహాసనం కంటే వాడి సింహాసనాన్ని ఇంకా చేసుకోవచ్చా? దేవుని స్థానాన్ని మించి మనం ఏదైనా చేయొచ్చా? ఏమంటే దేవుని స్థాయికి మించి మనం ఏమైనా చేయొచ్చా? చేయనిస్తాడా? చేస్తే ఊరుకుంటాడా? పోయిన వారు ఒక మాట చెప్పాను, అదో పాతాళానికి తొక్కేస్తాడు అని. ప్రియులారా, దేవుని స్థానాన్ని, దేవుని ఘనతను, దేవుని గౌరవాన్ని, దేవుని స్థాయిని తగ్గించి అందుకు మించి ఏదైనా వ్యవహారం చేయాలి అని గనక ఎవరు ప్రయత్నం చేసిన ప్రియమైన వారురా దేవుడు వారిని అక్కడ ఉండనివ్వడు. ఆ క్రమంలో లూసిఫర్ అనబడినటువంటి ఈ ప్రధాన దూత అక్కడి నుంచి వాడు త్రోయబడ్డాడు, అక్కడి నుంచి వాడు తరమబడ్డాడు, పడగొట్టబడినటువంటి వీడు దుష్టుడు, దుష్టాలోచన కలిగినటువంటి వాడు, దుర్మార్గుడు. ఎంత దుష్టుడు, ఎంత దుర్మార్గుడు అని చెప్పేస్తానంటే దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఆయన చిత్తవృత్తి చొప్పున కలిగిన ప్రతి ఆలోచన ప్రేమైన వారురా ఈ భూమి మీద నెరవేర్చుచు అద్భుతమైన ఏదేను, దానిలో అందమైన జంట, చక్కటి దేవుని సహవాసం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ ఈ అపవాది భూమి మీదికి త్రోసివేయబడిన తర్వాత ఆ వాతావరణం అంతటిని కూడా చెప్పడం చేశాడు, చల్లాచెదురు చేసేసాడు, మార్చిపడేసేసాడు. మనకు తెలుసు అదంతా కూడా. అందుచేత ప్రేమిన వారురా మంచి జరిగేది ఏదైనా ఉంటే, మంచి చేసేది ఏదైనా ఉంటే అది దేవుని సంకల్పం, దానిని పాడు చేసేది ఏదైనా ఉంటే దుష్టుని సంకల్పం. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏమండి ఏదేనులో ప్రవేశించి వాడి దుష్టాలోచన, వాడి దురాలోచన, చేయకూడని ఆలోచన, చెప్పకూడని మాట ఎవరికి చెప్పాడు? అవ్వమ్మకు చెప్పాడు. ఏంటి అన్ని తింటున్నారు మీరు, తింటలేదేంటి? దేవుడు మిమ్మల్ని దాన్ని ముట్టవద్దన్నాడా? అది తింటే చస్తారని చెప్పాడా అని అనేటప్పటికి ఈవిడికి డౌట్ వచ్చింది. అరే దేవుడు మాకు చెప్పిన మాట వీడికట్టా తెలిసింది, ఇంత బాగా అడుగుతున్నాడు అంటే వీడు కూడా దేవుడై ఉంటాడు, వీడు చెప్పాడంటే తప్పక జరుగుతుంది కాబోలని చెప్పేసని అవును 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 అని చెప్పేసని ప్రియమైన వారురా చక్కగా సహవాసం చేసింది. ఆ సహవాసాన్ని బట్టి ప్రియమైన వారురా ఏం చేసిందో మనకు తెలుసు. తినగూడని పండు తినింది. తిన్న తర్వాత ఏం చేసింది? కొన్ని తీసుకుని వెళ్ళి భర్తకి ఇచ్చింది. ఇద్దరు తిన్న తర్వాత ఏమైంది? కనులు తెరవబడ్డాయి. ఆ తర్వాత ఏమైంది?
ప్రభు దిగి వచ్చాడు. ఆ తర్వాత ఏమైంది? ఏదేలో నుంచి వారు బయటికి, అంటే ఇప్పుడు మనుషులలోనికి ఏం వచ్చింది? దైవత్వము పోయి దుష్టత్వము, దైవత్వము పోయి దుష్టత్వము. వారికి పుట్టిన మొదటి బిడ్డ ఎవరు చెప్పండి? కయ్యోను. మంచోడా దుష్టుడా? మంచోడా దుష్టుడా? ఎందుకని? ఎందుకని? అవ్వ ఆదాములో ఏం పోయింది? దైవత్వం పోయింది. ఏమొచ్చింది? దుష్టత్వం వచ్చింది. వచ్చిన ఈ దుష్టత్వంతో ఏదే నుంచి వారు బయటికి వెళ్ళిన తర్వాత వారి కలయికలో పుట్టినవాడు ప్రేమైన వారు ఎవడయ్యా అని చెప్పేసానంటే దుష్టాలోచన కలిగిన వాడే పుట్టాడు, దురాలోచన కలిగిన వాడే పుట్టాడు. ఎంత దుష్టుడు అని చెప్పేసానంటే ఆ కాలంలో పుట్టిన మొట్టమొదటి తన తమ్ముడు, మొదట కయ్యోను, తర్వాత హేబేలు. హేబేలును ఏం చేశాడు? ఏమన్నా అంత అవసరమా? కేవలం ఇద్దరండి, అమ్మా నాన్న ఇద్దరు, వాళ్ళకు పుట్టిన ఈ ఇద్దరు, నలుగురు మొత్తం భూమి మీద జనాభా రోజున. ఏమండి? కష్టపడితే ఎంతైనా ఉంది సంపాదించుకోవడానికి, సమకూర్చుకోవాలనుకుంటే ఎంతైనా ఉంది. కానీ ప్రియమైన వారురా, తమ్ముడు బాగుపడుతున్నాడని, తమ్ముడు దీవింపబడుతున్నాడని, తమ్ముడు వృద్ధుడుతున్నాడని, తమ్ముడి మీద దేవుని ఆశీర్వాదాలు వచ్చి పడుతున్నాయని, తమ్ముడు చేసే ప్రతిదీ దేవుడు అంగీకరిస్తున్నాడని ఒక దురాలోచనతో, ఒక దుష్టాలోచనతో ప్రియమైన వారురా, ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి హేబేలును ఈ దుష్టాలోచన కలిగిన కయ్యూను ఏం చేశాడు? అలాగున దుష్టత్వము అనేటటువంటిది ఏదేనులో నుంచి హవ్వ, తర్వాత ఆదాము, తర్వాత కయ్యోను. ఇక ఆ తర్వాత మీరు చూసుకుంటూ వస్తే మనుషులను ఈ దుష్టత్వమే ఆవరిస్తుంది తప్ప దైవత్వం పట్టట్లా. అర్థమైంది మీకు ఈ మాట? మనుషులలో ఈ దుష్టత్వము ఏలుబడి చేస్తుంది తప్ప దైవత్వం అనేటటువంటి దానికి చోటు లేకుండా పోయింది. అంటే దుష్టత్వము వారిని ఏలుబడి చేయడం వలన వీళ్ళందరూ కూడా దుష్టుని సంబంధులు అవుతున్నారు, అపవాది సంబంధులు అవుతున్నారు, అపవాది ఆలోచనలన్నిటినీ నెరవేర్చుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇది చూసినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయా సమయాలలో ప్రక్షాళన చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రేమైన వారు నోవాహు కాలంలో ఒకసారి, సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో ఒకసారి, ఏమండి ఇలాగ క్రమక్రమంగా బైబిల్ అక్కడక్కడ చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో పలుమార్లు. ఆ తర్వాత ఇంకా మనం ముందుకు వస్తే యోనా కాలంలో నినివే పట్టణం విషయంలో అక్కడ ఇలాగున పలుమార్లు ప్రక్షాళన చేయాలని, జనులను పరిశుద్ధపరచాలని, వారి దుష్టత్వం నుంచి మళ్లించాలని ఆయన ఎన్నెన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి అన్ని ప్రజల యొక్క మూర్ఖత్వాన్ని బట్టి విఫలమయ్యాయే తప్ప అవి సఫలం కాలేదు. అందుచేత ప్రియమైన వారురా, ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఒక ప్రణాళిక కలిగి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఒక సేవకునిగా పంపించాడు. ఎందుకయ్యా అనంటే ప్రతి వాణి దుష్టత్వము నుండి మళ్ళించుటకు, దుష్టత్వము నుండి మళ్ళింపబడుట వలన కలిగే ఆశీర్వాదాలు పొందడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటకు సమాధానం చెప్పండి. దుష్టత్వము కలిగి ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడం మంచిదా? దుష్టత్వంలో నుంచి మనము మళ్ళింపబడి దేవుడిచ్చింది ఏదైనా ఉంటే దాంతో తృప్తిగా బ్రతకడం మంచిదంటారా? ఏమండి? వాడు దుష్టుడై ఉండి, దుర్మార్గుడై ఉండి, అన్యాయస్తుడై ఉండి, అక్రమాలు చేసేవాడై ఉండి, మోసాలు చేసేవాడై ఉండి, వాడు త్రాగుబోతాయి, తిండిపోతాయి, వ్యభిచారయ్యి, ఏమండి సర్వ సమృద్ధి కలిగి ఉన్నాడు అనుకోండి. కలిగిన ఆ సమృద్ధి అంతటిని దేనికోసం వాడతాడయ్యా అని చెప్పేస్తానంటే వాడి జలసా కోసం వాడతాడు. ఏమండి? వాడి మనసుకు పుట్టే ప్రతి కోరిక, ప్రతి ఆలోచన నెరవేర్చుకోవడం కోసం వాడతాడు. ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో చిన్నోడు తండ్రిని అడిగాడు, డాడీ నా వాటా ఏదైనా ఉంటే నాకు ఇచ్చేసాయి. స్నేహితులు ప్రేరేపించిన దాన్ని బట్టి తండ్రి చెప్పి చూసుంటాడు, అన్న చెప్పి చూసుంటాడు, ఇంకా ఇరుగు పొరుగు వారు ఎవరు చెప్పి చూసుంటారు. వాడు ఎవడి మాట వినలా. కారణం ఏంటంటే వాడు బాగా దుష్టుడైపోయాడు. దుష్టాలోచన వారిలోకి బాగా నింపేసేశారు దుష్టులందరూ కూడా కలిసి. అందుచేత చేసేది లేక పనిచేసి ఇచ్చేసేసారు. పుచ్చుకొని వెళ్ళాడు. ఏం చేశాడు చెప్పండి? కాబట్టి మీరు గమనించుకోవాలి పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా. ఏమండి? వాడు శరీర సుఖం కోసం ఒళ్ళమ్ముకునే
పొడుపు గత్తెలు ఎవరైతే ఉంటారో వారికి తన సొమ్మంతా ఇచ్చి ప్రియమైన వారురా తండ్రి ఆస్తిని పంచుకొని వెళ్ళినటువంటి వీడు కష్టపడకుండా వచ్చింది కదా. కష్టపడి సంపాదిస్తే విలువ తెలిసింది. అవునంటారా కాదంటారా? ఏమంటే కష్టపడి సంపాదిస్తే ప్రతి రూపాయి విలువ తెలిసింది, ప్రతి పైసా విలువ తెలిసింది. కష్టపడుకోకుండా ప్రియమైన వారురా ఇదిగో తాత ముత్తాతలో లేకపోతే పితరులో ఆస్తిపాస్తులు ఏమైనా వచ్చి పడతా ఉంటే వారికి విలువ తెలియదు. వీడికి అర్థం కాలా ఈ సొమ్ము విలువ, అర్థం కాల. అందుచేత ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. బైబిల్లో చదువుకోండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ 3 ఉపమానాలలో చివరి ఉపమానం ఇది. అక్కడ రాయబడి ఉంటుంది ఆ మాటలన్నీ కూడా. ఎప్పుడు అర్థమైంది వాడికి? సొమ్మంతా అయిపోయినాక, తనతో కూడా వెళ్ళిన స్నేహితులందరూ విడిచిపెట్టినాక, వీడికి తినటానికి తిండి కూడా దొరకక ఒకరోజు షర్ట్ తీసి తాగాడు పెట్టిన తర్వాత, ఒకరోజు ప్యాంట్ తీసి తాగాడు పెట్టిన తర్వాత, ఆ తర్వాత మరొక రోజు ప్రియమైన వారు ఇక ఏం చేశాడు? ఇక వాడి దగ్గర ఏమీ లేదు. అందుచేత ఎక్కడికి వెళ్ళి కుదిరాడప్పుడు? ఏమంటే పందుల యజమాని ఒకడు ఉంటే అక్కడికి వెళ్ళి, అయ్యా ఇంత బువెట్టయ్యా నీ పందులను నేను యూదుడై ఉండి పంది పేరెత్తడం కూడా పాపం, దానిని చూడడం కూడా అసహ్యమే. కానీ వీడు వెళ్ళి ఎక్కడ ఒప్పుకున్నాడు? ఎక్కడ కుదిరాడు? పందులు కాయడానికి కుదిరాడు వెళ్ళి. పోనీ పందులు కాసినందుకైనా పోనీ ఏమైనా ఆహారం పెట్టాడంటే అది కూడా పెట్టలేదనుకుంటా. పందుల కోసం పొట్టు పెడితే, పందుల కోసం పెడితే పందులు తింటా ఉంటే వీడు కూడా వెళ్ళి వాడు మూతి తీసుకుని వెళ్ళి పందులు తినే దాంట్లో వీడి మూతి కూడా పెట్టి దానిని కూడా తింట మొదలు పెట్టాడు. అప్పుడంట ఆ పందులన్నీ కలిసి వీడిని వెలివేసినాయి అంట. ఛీ దుర్మార్గుడా, ఇది మా ఆహారం రా, మమ్మల్ని తిననివ్వా అని చెప్పేస్తని పందులు కూడా నట వాటి ముట్టి పెట్టి మొత్తానికి మనోడిని ఏం చేసినాయో కానీ ఇక అక్కడి నుంచి ఈడుతనినట్టుగా అనిపించింది కాబోలు. అంత దూరాన పడి అప్పుడు పెట్టాడు ఆలోచన మనసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా తండ్రి ఇంట పనివారు సహితం కమ్మని భోజనం తింటున్నారు, సమృద్ధి ఆహారం తింటున్నారు. ఏమండి, అటువంటి తండ్రికి కుమారుడనయ్యుండి నాకేంటి గతి అని చెప్పేసి అప్పుడు ఆలోచన చేసి ఎవడి పశ్చాత్తాపడి మనసులో ఒక తీర్మానం చేసుకొని తిరిగి వచ్చిన వైనాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుంచి మళ్ళుకుంటున్నాడు వాడు? దుష్టత్వము నుంచి మళ్ళుకొని. ఎక్కడి నుంచి? దుష్టత్వము నుండి మళ్ళుకొని ఇప్పుడు ఎక్కడికి రావాలనుకుంటున్నాడు? తండ్రి ఇంటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఇంటికి మళ్ళుకొని దుష్టత్వమును విడిచిపెట్టి తిరిగి తండ్రి ఇంటికి చేరి ప్రియమైన వారా ఏం జరిగింది ఏంటి అనేటటువంటిది అదంతా మనకు తెలుసు. అయితే ఇప్పుడు అదంతా నేను వివరించాలని నేను అనుకోవడం లేదు. ఒకటి మాత్రము వాస్తవము. అదేమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, ఒక వ్యక్తి భూ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించవచ్చు, పర్వాలేదు. కానీ అదే వ్యక్తి దుష్టత్వము నుండి మళ్లింపబడకోకుండా ఉంటే, దుష్టత్వములోనే ఉంటే ప్రియమైన వారురా ఆ ఆశీర్వాదం ఎంత కాలము నిలవదు, ఎంతో కాలం నిలవదు. తండ్రి ఇంటి నుండి పంచుకొని వెళ్ళిన ఆస్తి ఆ దుష్టత్వంలో ఉన్నటువంటి ఆ చిన్న కుమారునికి ఎంతకాలం ఉందండి? ఉన్నారా మీరంతా ఇక్కడ? ఎంతకాలం ఉంది? ఏమంటే ఏదో అంటారు కూర్చొని తింటేనట కొండలైనా అన్నట్టుగా ప్రియమైన వారురా ఎంతో కాలం లేదు. అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమైన మనమందరం సరైన ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అని చెప్పేస్తున్నానంటే చెప్పండి, ఎక్కడి నుంచి మళ్ళింపబడాలి? ఎక్కడి నుండి మళ్ళింపబడాలి? అది సంగతి. ఈ దేవుడు ఎటువంటి వాడు అని చెప్పేస్తున్నానంటే, ప్రతి వ్యక్తిని వాని దుష్టత్వము నుండి మళ్ళించేవాడు. ఎవరు? ఈయన మతం స్థాపించిన వాడు కాదు, ఈయన తన రాజ్యం స్థాపించుకోవడానికి వచ్చినటువంటి వాడు కాదు. వ్యక్తులను ప్రేమించి, మనుషులను ప్రేమించి, మనుషులలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, మనుషులలో ఉన్నటువంటి కోపావేశాలను, మనుషులలో ఉన్నటువంటి ప్రేమిన వర్ర అనేక రకాల అసూయాలను, అనేక రకాల దురలవాట్లను, అనేక రకాల భయంకరమైనటువంటి ఈ పాపపు సంఖ్యలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ స్థితి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు ఎవరయ్యా అని చెప్పేస్తానంటే మీరు సమాధానం చెప్పవచ్చు చక్కగా, దుష్టత్వము నుండి మళ్ళించేవాడు అనండి.
ఎక్కడి నుండి? దుష్టత్వము నుండి మళ్ళించేవాడు, మళ్ళించుట వలన ఆశీర్వదించేవాడు. ఈ పూట మనకందరికీ ఈ ఆశీర్వాదం కలుగునుగాక. ఏ ఆశీర్వాదం? దుష్టత్వము నుండి మళ్ళింపబడుట వలన వచ్చే ఆశీర్వాదం మనకు కలుగునుగాక. మనకు బాగా తెలుసు, బైబిల్లో ఒక ఆయన ఆశీర్వాదం కోసం రాత్రంతా గోదాడాడండి. ఏమండి? మనకు తెలుసుగా. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చదువున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనెను. ఏమంట? మరొకసారి చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఏం చేయాలట? ఆశీర్వదించాలట. ఏం తక్కువైంది ఆయనకి? ఏం తక్కువైంది? ఆరోగ్యం లేదా? ఆయుష్ లేదా? ఆస్తిపాస్తులు లేవా? కుటుంబము లేదా? బిడ్డలు లేరా? పశుపక్షాదులు లేవా అని అంటే ప్రియమైన వారురా, అప్పటికి తన స్థితి ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, జస్ట్ తండ్రి ఇంటి నుండి ఒక్క చేతి కర్ర చిన్న నూనె డబ్బా పట్టుకుని బయలుదేరి వెళ్ళినటువంటి వాడు ఇప్పుడు భూమి పట్టనంత, ఎంత? భూమి పట్టనంత అంతా కలిసి ఉంటే ఉన్నవారందరూ కూడా కలిసి కంట్రోల్ చేయలేనంత ఆస్తి పెరిగింది. దేవునికి స్తోత్ర. అందుకే దానిని 2 భాగాలు చేసి, 2 గుంపులు చేసి ప్రియమైన వారురా తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి ఇంత ఉన్న వాడికి ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఇంకేం దీవెన కావాలి? ఏం అడుగుతున్నాడండి ఆయన? నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప. హల్లెలూయా. ఏం చేస్తే? ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనివ్వను. నువ్వు పోవాలి నా దగ్గర నుండి అని చెప్పేస్తానంటే నీ ఆశీర్వాదం నా మీదకు రావాలి అని. ఎప్పటి వరకు? తెల్లారే వరకు. అది అరణ్య ప్రయాణం. పంపవలసిన వారందరినీ పంపించేసేసాడు. ఆ సాయంకాలం ఆ వాగు దగ్గర ఆగిపోయాడు. ఒక్కడే ఆగిపోయి ఆ సాయంకాలం మొదలుకొని ప్రియమైన వారు తెల్లారే వరకు రాత్రంతా ఏంటి ఆయన కోరిక? ఏమిటి ఆయన ప్రార్థన? ఏంటి ఆశీర్వాదం అంటే ఇప్పుడు ఇక్కడ? ఎస్, ఎందుకంటే తన ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు తన అన్న అయినటువంటి ఏశావు కత్తి పట్టుకొని తరమబోయాడు చంపడానికి. అది కూడా ఎందుకు? అన్న పొందాల్సిన తండ్రి వలన ఆశీర్వాదాలన్నీ ఈయన కాజేసేసాడని, ఏమంటే వేషం మార్చాడని పాపం సలహా చెప్పింది తల్లి. బుక్ అయిందేమో ఈయన. కాబట్టి తల్లులారా, అప్పుడప్పుడు ఇట్లాంటి సలహాలు చెప్పబాకండి. కొన్నిసార్లు మనం చెప్పే సలహాలు ఏమండి వాళ్ళని బుక్ చేస్తాయి. అంటే నీతియుక్తమైనవి, న్యాయమైనవి. ఏమండి అయితే పర్వాలేదు. అలా కాకోకుండా ఏదైనా రాంగ్ రూట్లో మన పిల్లలు పైకి రావాలని, హల్లెలూయా, రాంగ్ రూట్లో మన పిల్లలు దేవుడు దర్శించి తెల్లవారుతుంది నన్ను పోనీయ్య అని చెప్పేస్తానంటే ఈయన అంటాడు, లేదు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీయను అని అంటున్నాడు. అప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేశాడు. 27వ వచనం చదువునానా? ఆదికాండం 32:27. ఆయన నీ పేరేమి అని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. ఏమని చెప్పాడండి? యాకోబు. అంత ముందు డాడీ అడిగితే ఏమని చెప్పాడు? అక్కడ ఒక పేరు ఇక్కడ ఒక పేరు ఎందుకు? ఏమండి అక్కడేమో ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు అసలు డాడీ అడుగుతున్నాడు, పెద్ద డాడీ అంటే పెద్ద నాన్నని కాదు. కొంతమంది అంటున్నారు పెద్ద మమ్మీ చిన్న మమ్మీ అని. ఏమండి ఇప్పుడు పెద్ద ఆయన అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఎందుకు అడగాల్సి వచ్చింది? అంతకుముందు పేరు అడిగినప్పుడు ఈ అయ్యగారు నిజంగా తన పేరు చెప్పలా, అమ్మ చెప్పమని చెప్పిన పేరు చెప్పాడు. ఏమిటా పేరు అని చెప్పేస్తానంటే ఏశావు అని చెప్పాడు. అక్కడికి పాపం ముసలోడికి అనుమానం వచ్చింది. స్వరం చూస్తే
యాకోబు తడిమి చూస్తే ఏశావు ఇది ఏమగునో అని కొంచెం డౌట్ వచ్చినప్పటికీ ఈ తిన్న మమకారంలో మొత్తానికి ఎవడైతే ఏమైందిలే, నా పొట్ట అయితే నిండింది కదా, నా పబ్బం అయితే గడిచింది కదా, దీవెనలన్నీ నీకు వచ్చునుగా కానీ ఏమేమి దీవించాలనుకున్నాడో ఆ 32వ అధ్యాయంలో ప్రియమైన వారురా అన్ని దీవెనలు ఇచ్చి పంపించేసేసాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, సంగతి ఏంటంటే ఇప్పుడు తండ్రి అడుగుతున్నాడు దేవుడు, నీ పేరేమిటి? పాత పేరు చెప్తావా, అసలు పేరు చెప్తావా, లేకపోతే తండ్రికి చెప్పిన ఆ పేరే చెప్తావా అని అన్నట్టుగా ప్రియమైన వారురా మొత్తానికి దేవుడు అడగటం మనం చూస్తాం. అడిగినప్పుడు మరి కన్న తండ్రి దగ్గర అబద్ధం చెప్పగలిగి తప్పించుకోగలిగాడేమో కానీ పరమ తండ్రి దగ్గర అబద్ధం చెప్పడం, అబద్ధం చెప్పి తప్పించుకోవటం ఎవడి తరము కాదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మొత్తానికి నా పేరు యాకోబయ్యా, యాకోబేనయ్యా. యాకోబు అంటే మోసగాడని అర్థం కదా నాయన, మోసగాడిని నాయన. ఎవరిని మోసం చేశాను? కడుపులో ఉండంగా అన్నను మోసం చేశాను. పుట్టిన తర్వాత ఏ కూర కోసం? చిక్కుడుకాయ కూర కోసం అన్నను మోసం చేశాను. ఆ తర్వాత అమ్మ చెప్పిన ఆలోచన విని మళ్ళీ తండ్రిని మోసం చేశాను, అన్నను కూడా మోసం చేశాను. అంతేనా? మామగారింటికి వెళ్ళి కూడా అక్కడ కూడా చేసింది ఏంటి? మోసం. దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా. ఏమండి, దొరికాడు ఇక్కడ బిడ్డా, అన్నీ పొందుకున్నావు, అన్నీ అనుభవిస్తున్నావు, బాగుంది. కానీ ఇంకా ఏదో కావాలంటున్నావు. నీకు కావాల్సింది ఇప్పుడు నీకు దక్కాలి అని చెప్పేస్తున్నానంటే ఇప్పుడు నువ్వు మళ్ళింపబడాలి. ఎక్కడి నుండి? నీ మోసపూరితమైనటువంటి జీవితం నుంచి నువ్వు మళ్ళింపబడాలి. నీ దుష్టత్వం నుంచి నువ్వు మళ్ళింపబడాలి. నీవు విడుదల పొందాలి. నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు సంగతిని పూర్తిగా ఎరిగిన వాడవై నీ స్థితిని నీవు ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు మళ్ళింపబడగలిగితే, నువ్వు పశ్చాత్తాపపడగలిగితే నువ్వేది అడుగుతున్నావో నేను దానిని అనుగ్రహిస్తాను అంటున్నాడు ఇక్కడ దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తునందు ప్రియమైన వారురా, ఏది మీరు దేవునిని అడుగుతున్నారో, ఏ దీవెన మీకు కలగాలని, ఏ ఆశీర్వాదం మీకు కలగాలని మీరు దేవునిని అడుగుతున్నారో, అడుగుతున్నది మీరు పొందాలి అని చెప్పేసానంటే నా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మొదట మనము దుష్టత్వము నుండి మళ్ళింపబడాలి. దుష్టత్వము నుండి మళ్ళింపబడకోకుండా దైవత్వము వలన కలిగే అసలైన ఆశీర్వాదం, నిజమైన దీవెన మనకు రాదేమో. అందుకే పేతురు తన ప్రసంగంలో చివరి మాటలుగా ప్రియమైన వారు ఇక్కడ చెబుతున్నాడు, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మీ యొద్దకు పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ఎవరు? ఆశీర్వదించే దేవుడు. అందుకే భక్తులు దేవుని స్థితిలో ఏమని ప్రార్థన చేశారు? రెండు మాటలు చదువుదాం. కీర్తన 67వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. కీర్తన 67వ కీర్తన 2వ వాక్యం. అమ్మా, మమ్మును కరుణించి, దేవుడు మమ్ములను కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. 6వ వచనం అక్కడే. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం గట్టిగా. ఎప్పుడు ఇదంతా జరిగేదయ్యా అని చెప్పేస్తానంటే దుష్టత్వము నుండి చెప్పండి మళ్ళింపబడినప్పుడు. అంతేనా? 72వ కీర్తన 17వ వచనం చూడండి ఒకసారి. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగుర్చుచు ఉండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి? అతనిని బట్టి. ఎవరా అతడు? తండ్రి అయిన దేవుడైన యెహోవా పుట్టించిన సేవకుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. ఎవరిని బట్టి మనిషి దీవింపబడాలి?
అతడు అని రాయబడింది అక్కడ. అతడు అంటే ఎవరు? దేవుడు పుట్టించిన సేవకుడు, దేవుడు లేపిన సేవకుడు, దేవుని చేత పంపబడిన సేవకుడు. అతనిని బట్టి ప్రియులరా మనుషులు ఏమవుతారు చెప్పండి? దీవింపబడతారు. రండి త్వరగా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వాక్యం. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఎవరైనా పౌలు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? ఓ సంఘమా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన వచ్చే సమయంలో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడిన మాటలు రకరకాలుగా ఉంటాయి. బెత్తముతో రావాలని కోరుతున్నారా మీరు అని అడిగాడు. పోయిన వారంగా అంతకు ముందు వారం ఒక సందర్భంలో తిరిగి ఇక్కడ తన అభిలాషను వ్యక్తపరుస్తూ చెప్తున్నాడు. ఏమిటయ్యా అనంటే, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఏం తీసుకొని రావాలి? క్రీస్తు యొక్క ఆశీర్వాదము యొక్క సంపూర్ణతతో. అంటే ఏంటన్నమాట? సంపూర్ణమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం సగం ఆశీర్వాదం కాదు, సంపూర్ణమైన ఆశీర్వాదం. ఏమై ఉంటుందంటారు? పౌలు గారు, నేను వస్తా మీకోసం ఒక పెద్ద మూట తీసుకుని వస్తున్నాను, పెద్ద మూట ధననిధి, గనొకడు చూశాను, దాని సమాచారం అంతా చెబుతాను అని అంటున్నాడా? నేనంటాను గనే. ఏమిటా గని? అక్కడ పుట్టినోట్లో నెంబర్ 1 కాదు 5, నెంబర్ 5 సువార్త ఆశీర్వాదముతో. దేనితో? సువార్త ఆశీర్వాదముతో. అంటే సువార్తలో ఏముంది? సువార్తలో ఏముంది? చెప్పండి మీకేమనిపిస్తుంది సువార్త అనగానే? ఏమండి, రోమా పత్రికలో మొదట్లో అంటాడు, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, గాని రక్షింపబడుచున్న మాకు, కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా, దేవుని శక్తి అనండి, గట్టిగా, దేవుని శక్తి అను. అమ్మా, ఏంటది? సువార్త, సిలువను గుర్చిన వార్త, దేవుని గుర్చిన వార్త నశించిపోయే వారికి. ఏమండి, మనం యేసు ప్రభు వాళ్ళం అంటే వాళ్ళకి వెరితనం, మనం ప్రార్థన చేసుకుంటామంటే వాళ్ళకి వెరితనం, మనం బైబిల్ పట్టుకుంటే వాళ్ళకి వెరితనం, ఆదివారం ఉద్యోగం మానేసి, ఆదివారం కాలేజీ మానేసి, ఆదివారం పని మానేసి, ఆదివారం వ్యాపారం మానేసి దేవుని సన్నిధికి వస్తే ఏ వెర్రోడండి, వ్యాపార లక్షణాలు లేవు, బాగుపడే లక్షణాలు లేవు, వెర్రి, లోకానికి వెరితనం. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారికి సువార్త, చెప్పండి, దేవుని శక్తి. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలనుకుంటున్నాను? అక్కడ రాయబడి ఉంది, ప్రియమైన వారులారా, క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదముతో మీ దగ్గరికి రావాలని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను వచ్చే సమయానికి మీరందరూ ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం మీరు ఏ విధమైన ఆసక్తిని వ్యక్తపరుస్తారో, మీరు ఏ విధమైనటువంటి మీ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారో కాచుకోండి అన్నట్టుగా ప్రియమైన వారులారా, పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సువార్త ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? సువార్త ఆశీర్వాదం. ఏంటి సువార్త? రండి కొంచెం మనం ముందుకు వెళదాం. గలతీ పత్రిక కొన్ని మాటలు, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తూ పరీక్షిద్దాం, ప్రియమైన వారులారా తెలుసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము చదవండి, 8-9 వచనాలు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగా చూచి నీ యందు
అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఏం ప్రకటించారట? సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి ఆగండి ఒక్క నిమిషం. సువార్తను ముందుగా ప్రకటించెను. ఎవరు ఇక్కడ ప్రకటించింది? సాక్షాత్తు దేవుడు. సాక్షాత్తు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు 12వ అధ్యాయం ఆదికాండంలో. తర్వాత చదువుకోండి. ఏమండి? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నీవు గనక నేను చెప్పినట్లుగా చేస్తే, విడిచిపెట్టమని చెప్పిన ప్రతి విషయాన్ని విడిచిపెట్టగలిగితే నేను నీకు దేవుడినై ఉంటాను, నేను నీ నామమును గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాద కారకుడువుగా ఉంటావు అని సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా, అబ్రహాముకు సువార్త చెప్పినట్టుగా ఇక్కడ ప్రకటింపబడినటువంటి సువార్తను గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అయితే అబ్రహాము ఆశీర్వదింపబడితే మనకేంటి? అబ్రహాముకు ఆ సువార్త ప్రకటింపబడితే మనకేంటి? అక్కడ ఉంది 9వ వచనంలో. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆమేన్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆశీర్వదింపబడతారు? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడేది ఎవరయ్యా అని చెప్పేస్తానంటే, అబ్రహాము ఏ విశ్వాసం కలిగి ఉన్నాడో, అబ్రహాము విడిచిపెట్టమని చెప్పిన వాటన్నిటిని ఎలాగున విడిచిపెట్టాడో, అబ్రహాము యొక్క అడుగుజాడలను ఎవరు అనుసరించగలుగుతారో, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఎవరు కలిగి బ్రతకడానికి మనసు పెట్టగలుగుతారో ప్రేమైన వారురా, అట్టి వారందరూ కూడా విశ్వాసులు. అట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వాదమునకు వారసులు. ఆశీర్వాదమునకు వారసులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్రహాము ఆశీర్వదింపబడినట్టుగా ప్రియమైన వారురా, మనము కూడా ఆశీర్వదింపబడాలి. అబ్రహాము దీవింపబడినట్లుగా మనము కూడా దీవింపబడాలి. అబ్రహామును దేవుడు ఓరకనే దీవింపలా, అబ్రహామును దేవుడు ఓరకనే ఆశీర్వదింపలా, అబ్రహామును దేవుడు అనేకులకు ఆశీర్వాద కారకుడుగా ఓరకనే చేయలా. అబ్రహాము ప్రియమైన వారురా, తన తండ్రి ఇంట కలిగి ఉన్నటువంటి ప్రతి దుష్టత్వము నుంచి, అబ్రహామును తను నివసించినటువంటి ఆ దేశ సంబంధమైన ప్రతి దుష్టత్వమును, అబ్రహాము నివసించిన తన బంధువుల యొద్ద ఉన్నటువంటి ప్రతి దుష్టత్వమును విడిచి 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 తండ్రి అయినటువంటి దేవుడైన యెహోవా చెప్పిన మాటను పట్టుకొని ఆయన చెప్పినట్టుగా ఆయనను వెంబడిస్తూ ప్రియమైన వారురా, తన విశ్వాస జీవితాన్ని, తన విశ్వాస ఆత్మీయ ఈ యాత్రను ప్రారంభించాడు, దానిని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. చెప్పండి, అబ్రహాం ఎవరు? నా స్నేహితుడు. కారణం అబ్రహాము నాతో ఉన్నాడు, కారణం అబ్రహాము నా మాట వింటూ ఉన్నాడు, కారణం అబ్రహాము నేను ఏది చెప్తున్నానో దానిని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు అని చెప్పేసి అబ్రహామును గురించి ప్రియమైన వారురా అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడినట్టుగా లేఖనాలలో మనం చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, అబ్రహాముకి ఇచ్చినటువంటి సార్వత్రిక బిరుదేంటో తెలుసా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు ఆయన మన తండ్రి అయితే ఆయనలో ఏ విశ్వాసం ఉందో ప్రియమైన వారురా, బోధించే నాలో, వింటున్న మీలో అందరిలో అదే విశ్వాసం కనుక మనం మెయింటైన్ చేయగలిగితే, ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది అబ్రహాంకి ఆశీర్వాదం? కన్న తండ్రి వలన రాలా, కన్న తల్లి వలన రాలా, తన బంధువుల వలన రాలా, తన దేశస్తుల వలన రాలేదు. ఏమండి, తండ్రి అయినటువంటి దేవుడు ఏ సువర్తమానం తన కొరకు పంపించాడో, ప్రకటించాడో, ఆ సువర్తమానానికి తను విధేయుడయ్యాడు. అందుచేత దైవ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అబ్రహాము పొందుకున్నాడు. అబ్రహాము నుండే యూదులు, అబ్రహాము నుండే ఇజ్రాయేలీలు, అసలు దేవుడు కూడా ప్రేమిన వారా ఆయన దేవుడు అని అనిపించుకోవడానికి సిగ్గు పడలేదు. దేవుడికి స్తోత్రాలు. ఎవరిని పరిచయం అయ్యాడైన దేవుడు? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడును, నేను యాకోబు దేవుడును, నీకును
దేవుడునై ఉంటాను అని పలుమార్లు మోషేతో మాట్లాడే సందర్భంలో ప్రియమైన వారురా ఈ ముగ్గురి పేర్లు ఎత్తి వారికి దేవుడును అని చెప్పేసి అని ప్రియులరా ఆయన మాట్లాడాడు. ఆయన మా దేవుడు అని చెప్పేసి మనం మాట్లాడితే ఎలా ఉంటుంది? నేను ఫలానా ఆయన దేవుడును అని చెప్పేసి ఆయనే మాట్లాడితే ఎలాగ ఉంటుంది? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడాలా మీతో దేవుడు? మీ గురించి ఆయన అలా చెప్తే ఎలా బాగుంటుంది? నేను ఫలానా శ్యాంబాబు దేవుడునయ్యా అని ఆయన ఒకవేళ నిన్ను పరిచయం చేస్తే ఎంత బాగుంటుంది నీ పేరెత్తి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారురా, విశ్వాసము గల అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి నీవు నేను మనము వారసులం కావాలి అని చెప్పేస్తున్నానంటే అబ్రహాముకు ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసము మనందరిలో ఉండాలి. ఇంతకు మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? దుష్టత్వము నుండి ఒక వ్యక్తి మళ్లింపబడితే కలిగే ఆశీర్వాదం ఏమిటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఇది పలు సందర్భాలలో మనం అంటే ముఖ్యంగా వివాహ సమయాలలో వాడుకునేటటువంటి మాటలు ఇవి. కానీ ఈ పూట కొంచెం ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయం 26వ వచనం అలాగే 27వ వచనం చూద్దాం రండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఓకే, అటువలే ఇక్కడ గమనించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపడం వలన వారు వాని దుష్టత్వము నుండి మళ్లింపబడటం వలన ఆశీర్వదింపబడతారు అని రాయబడింది బైబిల్లో. ఈ మాట ఇక్కడ ఈ లేఖనాలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడం ద్వారా వచ్చి తను అప్పగించుకోవడం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే ఇక్కడ రాయబడి ఉంది. ఏమని? ఏ వ్యక్తి కూడా కళంకము కలిగిన వాడుగా ఉండకూడదు. కళంకము ఏంటండి? కళంకము అంటే లోపం, కళంకము మలినం, అపవిత్రత, కళంకం, మత్స, ఏమండి డాగు ఇలా అంటారు చూడండి. కళంకము అంటే ప్రతి వ్యక్తి ఎటువంటి వాడై ఉండాలి అని చెప్పేస్తానంటే పరిపూర్ణుడు కావాలి. ఏ కళంకము ఉండకూడదు, ఏ లోపము ఉండకూడదు. అంతేకాదు అక్కడ ఉంది ముడత అయినను, కళంకమైనను ముడత అయినను ఏముండకూడదంట. ఒక వ్యక్తిలో ప్రతి వ్యక్తిలో అర్థం కావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలుగుతాడు? ప్రయత్నాలు చేశారు పాపం. చాలా మంది చాలా చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఎవరికైనా యేసయ్యలో ఒక పాపం దొరికిందా? ఒక తప్పు దొరికిందా? ఒక పొరపాటు దొరికిందా? దేవుని స్తోత్రం కలుగును గాక. లేదు. ఆయన శిష్యులు కూడా ఇంచుమించు అది కలిగిన వారు కలిగినట్టుగానే పాపం ఇస్కరియోతు యోధ మధ్యలో అయిపోయాడు. కానీ మిగిలిన ఆ 11 మంది, ఆ తర్వాత వారితో చేర్చబడినటువంటి వారు, ఆ తర్వాత వచ్చిన పౌలు, హల్లెలూయా. అసలు పౌలయ్య ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఇక ఈ మాట అనగలిగిన భక్తుడు ఇంకెవడూ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏమి లేదన్నమాట యేసులో. ఏమండి? ఏం లేదు, కళంకము లేదు, ముడత లేదు. అలాగే మేడగది అనుభవం తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం పొందిన తర్వాత శిష్యులు కూడా ఆ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలకు వచ్చేసేసారు. దానితో వారు ఎంత అద్భుతమైన పరిచయం చేశారో దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తాం. ఇప్పుడు వాళ్లే కాదు, ఇప్పుడు సంఘమును కూడా ఆయన అలాగే చూడాలనుకుంటున్నాడు. ఎలా? కళంకమైనను ముడత అయినను లేనటువంటి ఒక సంపూర్ణము కలిగినటువంటి పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరేమో నీలో లోపాలు చూస్తున్నారు, ఆ లోపాలు కనబడుతున్నాయి.
కానీ దేవుడు నిన్ను చూసినప్పుడు ఆ లోపములు ఏమీ లేకపోకుండా ఉండనట్లు నిన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా చేయాలని చెప్పేసి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దానియేలు మీదట ఏదైనా నింద వేద్దామని చెప్పేసి పలు రకాలుగా ఆయన మీద నిఘా పెట్టారట. కానీ దానియేలులో ఒక్క నేరమైనను ఒక్క లోపమైనను కనుగొనలేకపోయిరి. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. ఏం కనుగొనలేదు? ఒక్క నేరమైనను ఒక్క లోపమైనను కనుగొనలేకపోయిరి. కారణం దానియేలు దైవభక్తి కలిగిన వాడు. కారణం దానియేలు ధర్మశాస్త్రం అంతటిని ప్రియమైన వారులను అనుసరించుటలో, దేవుని చిత్తమును నెరవేర్చడములో అత్యంత ఆసక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులరా, ఆ దానియేలులాగా మనం ఎందుకు ఉండకూడదు? ఆ దానియేలులాగా ఏ లోపము లేని వారుగా, ఏ మడత లేని వారుగా, ఏ కళంకము లేని వారుగా మనం ఉండునట్లు యేసు మన కొరకు చేసిన కార్యం ఉంది కదా. ఆ కార్యాన్ని బట్టి ప్రియులరా మనమందరము మన దుష్టత్వము నుండి మళ్లింపబడి దేవుని చేత ఆశీర్వదింపబడుదుముగాక. కాబట్టి సంఘం ఎలా ఉండాలి? ఇక్కడ కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను ఉన్నాయా? ఏమైనా సంఘంలో కళంకాలు ఏమైనా ఉన్నాయా? ముడత ఏమైనా ఉందా? ఎత్తి చూపించి లోపల ఏమైనా కనపడుతున్నాయా మనలో? ఏమండి, ఎవడో బయటోడు కాదు, మన ఇంట్లో వాళ్ళే ఏమైనా మన మీద లోపాలు చూపించేటట్టుగా ఉందా మన పరిస్థితి? ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అయ్యా పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, యవన పిల్లలు వివాహం చేసుకొని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు ఆ ముందు మాటలు పక్కన పెట్టండి. నిందించుటకు విరోధికి ఏమివ్వద్దు, అవకాశం ఇవ్వద్దు. విరోధికి అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ మన సంఘంలో ఉన్న వ్యక్తులను గురించి, ఈ వరంగల్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఒకవేళ నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ఫలానా కుటుంబం మీ విశ్వాసులు కదా, ఫలానా కుటుంబం మీ దగ్గరకు వస్తున్నారు కదా, వాళ్ళు తప్పు చేశారండి, వాళ్ళు మోసం చేశారండి అని ఏదైనా అనకూడని మాట, చెప్పకూడని సాక్ష్యం ఏదైనా ఒకవేళ మన సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లలో ఎవరి పేరైనా ఎత్తి అన్నారనుకోండి, బాగుంటుందంటారా? ప్రియులరా, దేవుడు సంఘాన్ని ప్రేమించాడు. ప్రేమించి ఆ సంఘం ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని చెప్పేస్తున్నానంటే, కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను. ఆ మధ్య మన విశ్వాసం చెబుతున్నాడు, పాస్టర్ గారు మన విశ్వాసులు అండి సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలో చూసి వస్తున్నారండి, సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి వస్తున్నారంట, మన విశ్వాసం చెబుతున్నారు. ఏమన్నా అర్థం కాల. హల్లెలూయా. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళారంటే పర్వాలా, సర్కాస్కి వెళ్ళారంటే పర్వాలేదు, ఫంక్షన్కి వెళ్ళారంటే పర్వాలా. ఏమండి, విశ్వాసులే సినిమా హాల్కి వెళ్ళి వస్తున్నారని చెప్పేసి అని చెప్తే ఇంకా దానికి మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉందంటారా? దేవుడేమో దుష్టత్వము నుండి మళ్లించడం వలన మనం ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. మనమేమో దుష్టత్వాన్ని కోరుకుంటూ దాన్ని మరింతగా మనం అంటించుకుంటూ వస్తూ ఉన్నాం. ఆలోచన చేసుకోవాలి ప్రియమైన వారురా. వాక్యం సెలవిస్తుంది, కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక ఎలా ఉండాలి? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన దానిని తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని. సంఘము ఎక్కడ నిలవబడాలి? ఎవరు సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? నేనని అనరా? చెప్పండి, మీ గుడిమే చేసుకుని నేనని చెప్పండి. గుడిమే చేసుకో దమ్ములేదా? ఎక్కడ నిలబడాలి మనం? దేవుని ఎదుట. హల్లెలూయా. ఎక్కడ? దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట నిలబడాలి అని చెప్పేస్తానంటే ఎట్టా ఉంటే నిలబడగలుగుతాం మనం? ఎట్టా ఉన్నా నిలబడతామా? ఒకవేళ ఈ మందిరంలో మీరు ఎట్టా ఉన్నా వచ్చేసినా ఏం కాదేమో, ఒక్కొక్కసారి రాకూడదు వాస్తవానికి.
ఎలా పడితే అలాగునా? ఏమండి, ఇక్కడ ఒకవేళ సెట్ అయితే సెట్ అవుతుందేమో, కానీ రేపు పొద్దున జీవము కలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుని ఎదుట ప్రియమైన వారా సంఘము నిలబడాలి. ఎంతమంది నిలబడతారు? నిలబడే వాళ్ళు ఒకసారి మీ చేతులు స్తోత్రం చెప్పండి. అర్థం కావట్లేదా? విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఈ ఆశీర్వాదం అండి, ప్రతి ఆశీర్వాదం, దాని ముందు మాట ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహింపబడెను. ఏ ఆశీర్వాదం? శరీర సంబంధమైన ఆశీర్వాదమా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా? అందరూ చెప్పండి. దుష్టత్వము నుండి మళ్లింపబడటం అనేటటువంటిది ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదం ప్రియులు అందరికీ దక్కదు, కొద్ది మందికే. అది కూడా ఎవరికయ్యానంటే ఇందాడు ఎఫెసీ పత్రిక 5:26 చదివి చూసారా? మడత, మత్స, కళంకము, నిర్దోషత్వము, పరిశుద్ధత, పవిత్రత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి అందరికీ దక్కవు. అందరూ పరిశుద్ధపరచబడడానికి ఇష్టపడితే బాగుంటుంది. అందరూ కళంకము, మడత లేని జీవితం జీవించడానికి ప్రేమిన వారుగా మనసు పెడితే బాగుంటుంది. దాని కొరకైన తాపత్రయం ఏమైనా ఉంటే బాగుంటుంది. అందుకు కొరకైనటువంటి పరిశీలన ఏదైనా ఉంటే బాగుంటుంది. కానీ ఈ రోజున ఆ వైపున నడిపించే సేవకుడు ఎవడు? నడిచే విశ్వాసులు ఎక్కడ? అందరికేం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. ఏ ఆశీర్వాదాలు కావాలి? ఆరోగ్య ఆశీర్వాదాలు కావాలి, ఆర్థిక ఆశీర్వాదాలు కావాలి, కుటుంబం ప్రేమిన వారుగా ఎదిగే ఆశీర్వాదాలు కావాలి. మంచిదే, కాదని నేను అనను. కానీ ఇప్పుడు మనం చదివిన మాట ఏదైతే ఉందో ఈ మాట మీరంతా గట్టిగా పట్టుకోనండి. అందరూ కలిసి ఆ వచనాన్ని బిగ్గరగా చదవాలని నేను కోరుతున్నాను. ఒకసారి తీసారా? అందరూ తీసారా? చదవండి చదవండి చదవండి. తర్వాత మాట, క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. మనకు అనుగ్రహించును. ఏంటి అనుగ్రహించేది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎందుకు? అక్కడ ఇంకొక మాట ఉంది, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో అనండి. అదంతా వద్దు. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనరే. పరలోక విషయములో అనండి. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏ లోకం? పరలోక విషయములో. ఈ మాటకు సమాధానం చెప్పండి. పరలోకానికి వెళ్ళేది ఆత్మ, శరీరమా? శరీరం ఏ లోకంలో ఉంటుంది? భూలోకంలో ఉంటుంది. ఆత్మ ఏ లోకంలో ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. శరీరానికి ఏ ఆశీర్వాదం కావాలి? శరీరానికి ఏ ఆశీర్వాదం కావాలి? శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి. శరీర సంబంధమైన ఆరోగ్యం కావాలి. శరీర సంబంధమైన తిండి కావాలి. శరీర సంబంధమైన వస్త్రం కావాలి. ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఒక గూడు కావాలి. ఇవన్నీ ఇక్కడ. ఎంతకాలం? బైబిల్ లెక్క ప్రకారం 60 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 70 లేదా 80. కానీ వైభవం, ఆయాసం, దుఃఖం ఆ తర్వాత పోవాల్సిందే. ఎక్కడికి పోతావు? ఏమండి, ఎక్కడ పోతారు చెప్పండి? ఎక్కడ పోతారండి మీరంతా? నరకానికి పోతారా, పరలోకానికి పోతారా? అమ్మా, ఎక్కడ పోతారు? పరలోకానికి పోవాలని కోరికేమో ఉంది. ఆరాటం అంతానేమో ఈ లోకం మీదే. పోరాటం అంతా వీటి కోసమే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుకుందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి కలిగి ఉందుమా, ఎవరిని ముంచుదుమా, ఎవరిని ఎత్తి మీద చేతులు పెట్టుదుమా? ఏమండి, అరే తెల్లారి లేచిన దగ్గర నుంచి గొడవంతానేమో ఇది. ఆదివారం వచ్చేటప్పటికి అయ్యగారు ఒక మాట అడిగేటప్పటికి మేము పరలోకము నా దేశము పెద్ద అబద్ధం ఇది. పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా. నిజమా?
రండి పంపించేస్తాను, రండి పంపించేస్తాను, రండి. తాపత్రయం అన్నారు కదా, ఏమండి? పాప రాసిన ఆయన ఎవరో రాశారు, పాడిన ఆయనేమో బాలసుబ్రహ్మణ్యం గారు. ఏంటమ్మా నీ తాపత్రయం ఏంటి? తాపత్రయం అంటే ఏంటి? తొందరపాటు, తొందరపాటు. నిజమా ఇది అని చెప్పేసానంటే పెద్ద అబద్ధం, పెద్ద అబద్ధం. ఆ భావన కలిగి పాడితే దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు కలుగునుగాక. ఎప్పుడు కలిగింది చెప్పండి పాయింట్. అది సంగతి. మరి మళ్ళారా మీరంతా? మళ్ళింపబడితే మళ్ళడానికి ఇష్టపడుతున్నారా? మళ్ళడం, మళ్ళింపబడడం. నిన్న మొన్నటి దాకా గొర్రెల మందలని ఇక్కడే పెట్టారు, ఏమండి? తెల్లారే వరకు బాగానే ఉన్నాయి. తెల్లారిన తర్వాత కొన్ని గొర్రెలు అడిపోతున్నాయి, కొన్ని గొర్రెలు ఇడిపోతున్నాయి, కొన్ని గొర్రెలు అడిపోతున్నాయి. వాటి యజమానులు అందరు కలిసి కర్రలు పట్టుకొని చుట్టూ కాపలా కాసి ఎటు పోనీకోకుండా అట్టి పెట్టారు అక్కడ. ఆ తర్వాత వాటిని ఏ దిశగా తీసుకుని వెళ్ళి మేపాలనుకుంటున్నారో ఆ దశగా వాటిని మళ్ళిస్తూ ఉంటే కొన్నేమో మళ్ళుకుంటున్నాయి, కొన్నేమో ముఖం ఎగబడుతున్నాయి. అవి గొర్రెలు, మనము గొర్రెలమే. హల్లెలూయా, మనము గొర్రెలమే. మన గొర్రెలతో పోల్చాడుగా యేసయ్య. మన యేసయ్య మెడ మీద ఏముంటుందండి? చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య. 80 సంవత్సరాల విశ్వాసి. పాట ఏంటి మరి? నువ్వు బలిసేది ఎప్పుడు? కాపరి స్వరం వినేది ఎప్పుడు? కాపరిని వెంబడించేది ఎప్పుడు? నాకు నచ్చవు కొన్ని. హల్లెలూయా. ఏనా మీకు నచ్చుదియా? మీకు నచ్చుదియా? ఈ పాట నచ్చిందా మీకు? కొన్ని పాటలు నచ్చవు నాకు. అందుచేత క్రీస్తునందు ప్రియమైన వారులారా, పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనండి మాట ఒకసారి. ఎంతమందికి కావాలి? నిజంగా చెప్పండి. మొఖవాటం కోసం గబిక్కిన చేయబాకండి, మొఖవాటం కోసం గబిక్కిన ఏమండి తలకాయ ఊపబాకండి. నిజంగా చెప్పండి. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం. ఏ విషయంలో? ఈ లోక విషయంలో కాదు నేను చెప్పేది ఇప్పుడు, భూమి మీద కాదు. ఏమండి నిన్న మన ప్రక్షాళన మీటింగ్ టైటిల్ చూసి పాల్సన్ గారు, బర్నబాసాయి గారు దగ్గర కూర్చొని ఉండగా మాకు సంభాషణ జరిగింది. పాల్సన్ గారు అన్నారు, అసలు ఏంటండి ఈ టైటిల్ అని చెప్పేసాను. ఏంటండి ఈ టైటిల్ అని చెప్పేసాను అంటా ఉంటే నేనన్నాను, ఈ టైటిల్ నాది కాదండి అయ్యగారిదే అన్నా. ఈ టైటిల్ నాది కాదండి అయ్యగారిదే. ఈ టైటిల్తో మీటింగ్ పెడతాం, ఇది కొత్త కాదు, ఇది కంటిన్యూషన్ కొనసాగుతూనే ఉంది, లాస్ట్ టైం కూడా పెట్టాం అని చెప్పేసాను. అంటే అప్పుడు బర్నబాసాయి గారు అంటున్నారు, నా దగ్గర అగ్ని అభిషేకాలు అనే టైటిల్స్ ఉండవండి, నా దగ్గర కుటుంబ ఆశీర్వాదాలు అనే టైటిల్స్ ఉండవండి, ఈ మంటలు, ఈ అభిషేకాలు, ఈ రగల్సడాలు, ఈ టైటిల్స్ ఉండవు మన దగ్గర. ఏ కాడికి ప్రక్షాళన, ప్రోక్షణ, దిద్దుబాటు, కుదురుబాటు. ఏమండి హల్లెలూయా. ఇవి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఇచ్చే టైటిల్స్. ఇవి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఇదే టైటిల్ తీసేసి కుటుంబ ఆశీర్వాద కూడిక అన్నాను అనుకోండి, లేక తైలాభిషేక పండుగ అన్నాను అనుకోండి, ఇంకేదో వేడుక అన్నాను అనుకోండి, ఇవన్నీ ఒకవేళ ఈ భూమి మీద మనల్ని కాసేపు రంజింపజేస్తాయేమో కానీ, ఈ కాసేపు భూమి మీద మనల్ని పరవశింపజేస్తాయేమో కానీ, ప్రియమైన వారురా మోక్షానికి మనం తీసుకుని వెళ్ళవవి. కానీ ఇది జరగాల్సింది కనుక మన జీవితంలో జరగడానికి మనం అనుమతిస్తే, అందుకు ఒప్పుకుంటే, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదం, ఒక్కటి కాదు, ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం. వీటిని ప్రియమైన వారు మనం అందరం కూడా సొంతం చేసుకోవాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి దేవుని యొక్క వాక్యాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున
పరలోకములో పరలోకములో ప్రధానులకును ఆ, అధికారులకును ఆ, సంఘము ద్వారా ఆ, తన యొక్క నానా విధమైన జ్ఞానము ఆ. ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును ఏంటండి క్రీస్తు ఐశ్వర్యము ఏంటండి అందరూ అన్నమాట క్రీస్తు ఐశ్వర్యము అనండి. క్రీస్తు ఐశ్వర్యం ఏ ఐశ్వర్యం? క్రీస్తు ఐశ్వర్యం. గట్టిగా క్రీస్తు ఐశ్వర్యం క్రీస్తు ఐశ్వర్యం. ఐశ్వర్యం ఏ ఐశ్వర్యం? క్రీస్తు అది సంగతి. దైవ సంబంధమైన ఐశ్వర్యం, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం కావాలా? ఐశ్వర్యం కావాలా? ఐశ్వర్యం కావాలా వద్దా? ఏ ఐశ్వర్యం కావాలి? ఇప్పుడు మా లక్ష్మమ్మ దగ్గరికి వెళ్తే, అయ్యా ఇప్పుడు నాది రేకులు ఏదో చిన్న పాతిలు ఉందయ్యా, దాన్ని తీసేసి దాని మీద 3 స్టేర్లు వేయాలయ్యా, అది నాకు ఐశ్వర్యం. 3 ఎత్తవా 4 ఎత్తవా? ఏమండి? ఏది మన బిడ్డ చంద్రకళ ఏది ఆ పనిలోనే ఉన్నట్టుంది. హల్లెలూయా. మల్లయ్య గారు, మల్లయ్య గారు నమస్కారం అండి, వందనాలు. ఇప్పుడు ఇంతవరకు మల్లయ్య అంటే సరిపోయింది, కానీ ఇప్పుడు గారు అనాల్సిందేగా. ఏమండి? హల్లెలూయా. మల్లయ్య గారు వందనాలు. అంటే పాస్టర్ గారు మీరు అట్ట అంటారు ఇట్ట అంటారంటారా? నేను ఎట్టయినా సరే ఎవరిని ఎట్టనా అట్టకంట. ఏనా? ఐశ్వర్యం. ఇప్పుడు మిమ్మల్ని చూసి అనుకోవాల్సిందే ఐశ్వర్యవంతులు అని. మంచిదే, వెరీ గుడ్. ఈ లోక సంబంధంగా ఐశ్వర్యం మంచిదే. కానీ ఇప్పుడు మనం చదివినది ఏ ఐశ్వర్యం చెప్పు? అనురాధ గట్టిగా మాట్లాడు. అదేంటయ్యా మా ఆయన గారు అన్నావు, నన్ను అనురాధ అంటావా? అనను. హల్లెలూయా చెప్పరా గట్టిగా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సురేష్ చెప్పండి. ఐశ్వర్యం ఇది ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పనా? పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కలగజేసేది శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యం. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కలగజేసేది శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యం. దేవుని స్తోత్రం. సంఘానికి ఇది కావాలి ఇప్పుడు, విశ్వాసులకి ఇది కావాలి ఇప్పుడు, సేవకులకి ఇది కావాలి ఇప్పుడు. ఇది గనక లేకపోతే, ఇది గనక కలిగి ఉండకపోతే, క్రీస్తు ఐశ్వర్యం కలిగి ఉండకపోతే ఈ లోకంలో అండి ఎంత ఐశ్వర్యం కలిగి ఉన్నా అది అక్కరకు రాదు. అక్కరకు రాని చుట్టంబు బ్రొక్కిన వరమివ్వని వేల్పు తానెక్కిన బారేడు గుర్రమును గ్రక్కున విడవంగ వలయు కదరా సుమతి అన్నట్టుగా ప్రేమైన వారు ఒక రోజున లక్ష్మమ్మ 3 స్టేర్లు కట్టినా 4 స్టేర్లు కట్టినా అట్లాంటి 10 కట్టినా గ్రక్కున విడవంగ వలయు కదరా సుమతి అన్నట్టుగా ఒక రోజున విడిచిపెట్టాల్సిందే. కానీ మనం పొందుకునేది ఏంటి? మనం అనుభవించేదేంటి? మనం కలిగి ఉండేదేంటి? గట్టిగా 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 ఇంకా గట్టిగా క్రీస్తు ఐశ్వర్యం. ఎవరికది? దుష్టత్వము నుండి మళ్ళింపబడిన వారికి. దుష్టత్వంలో కొనసాగుతూ క్రీస్తు ఐశ్వర్యం నాకు కలగాలని చెప్పేసి నువ్వు అరులు చాపితే ప్రియమైన వారురా అది దక్కదు, అది నువ్వు పొందుకోలేవు. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమైన మనం అందరము మొదట దుష్టత్వము నుండి చెప్పండి, దుష్టత్వము నుండి, దుర్మార్గము నుండి, అన్యాయము నుండి, అక్రమము నుండి, అవిధేయత నుండి, దేవునికి వ్యతిరేకమైన ప్రతి విధమైన పాపము నుండి ఇది గనక జరిగితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరలోక విషయములో శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యం మన సొంతం, మన సొంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో ప్రియమైన వారురా ఆ మాటలన్నీ మనకు కనబడతాయి. పౌలు భక్తుడు ఎంత డీప్గా రాశాడయ్యా ఆ విషయాలు అని చెప్పేసానంటే మీరు జాగ్రత్తగా ప్రియమైన వారురా ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుంటూ చదువుకుంటూ రాగలిగితే 4వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు మీరు చదువుకుంటూ రాగలిగితే చదువుకుంటూ రాగలిగితే ఇప్పుడు మీరు చదవదు కానీ ఏమండి చదువుకుంటూ రాగలిగితే
జస్ట్ మీకు ఒక 5 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వాటిని ఏ రెఫరెన్స్లో ఉన్నాయో మీరు తర్వాత మన ఛానల్లో టైప్ చేయండి. అవి ఏ రెఫరెన్స్లో ఉన్నాయో అవి మన ఛానల్లో తర్వాత టైప్ చేయండి. క్రీస్తు యేసునందు పరలోక విషయంలో మనకు కలిగిన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో మచ్చుకకు ప్రేమైన వారురా ఒక 5 మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. అదేమిటయ్యా అని చెప్పేస్తానంటే, ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు మనం చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన 5 ఆశీర్వచనాలు ప్రియమైన వారురా. 1, దేవుడు మనలను ఎన్నుకున్నాడు, కుమారులుగా స్వీకరించాడు. నా వైపు చూడండి. దేవుడు ఏం చేశాడు? లోకములో ఉన్న వారందరిలో నుంచి మనలను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. నువ్వెవరో తెలుసా? నేను ఎన్నుకున్న వ్యక్తిని కాదు, దేవుడు చేత ఎన్నుకోబడిన వ్యక్తులు మీరంతా. ఎంతమందిలో? ఎంతోమంది ఉన్నారు. వారందరిలో ప్రేమైన వారులరా దేవుడు తన కుమారునిగా నిన్ను స్వీకరించడానికి ఆయన నిన్ను ఎన్నిక చేసుకున్నాడు అని చెప్పేస్తానంటే ఇది మామూలు విషయమా? ఇది చిన్న విషయమా? దీని విలువ చాలాసార్లు మనకు అర్థం కావడంలా. మనం దేవుని ఎన్నికలో ఉన్నవారు అనేటటువంటి గ్రహింపు లేక ప్రేమైన వారురా చాలాసార్లు అయోమయపు పరిస్థితులు కూడా వెళతా ఉన్నాం మనం. కాదు 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 పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు కలుగునట్లు శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యాన్ని మనకివ్వడానికి ఆయనే మనలను ఏం చేసుకున్నాడు? గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. ఆయన తనకు కుమారులుగా స్వీకరించాడు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో మొదటిది. రెండవది, ఉచితముగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. ఏం చేశాడు? ఉచితముగా దేవుడు తన కృపను మనకు చెప్పండి అనుగ్రహించాడు. అనుగ్రహించాడు అని చెప్పేస్తానంటే ఈ మాట మనకు అర్థం కావడానికి మనకు పాపక్షమాపణ ప్రసాదించాడు. ఏం చేశాడు? మనిషి తన పాపం నుంచి పరిహారం పొందడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడు తెలుసా మీకు? పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమై ప్రేమైన వారు మనిషి ఎన్ని 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 కార్యాలు చేస్తున్నాడో తెలుసా మీకు? కొండలు ఎక్కుతున్నాడు, లోయలలో దిగుతూ ఉన్నాడు, ఏమండి వెంట్రుకలు ఇస్తూ ఉన్నాడు, నిలువు దోపిళ్ళు ఇస్తూ ఉన్నాడు, అన్నదానం అంటున్నాడు, వస్త్రదానం అంటున్నాడు, గోదానం అంటున్నాడు. ఏవేవో పుణ్యకార్యాలు చేసి తద్వారా తన కంటిన పాపము నుంచి విడుదల పొందాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. కానీ ప్రియమైన వారురా ఆ ప్రయత్నాలన్నీ కేవలం వ్యర్థమే వ్యర్థమే. కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రతి ఆశీర్వాదం ఒక అద్భుతమైనటువంటి క్రీస్తు మహిమైశ్వర్యం మనకు కలుగునట్లు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి మనలను దుష్టత్వము నుంచి మళ్లించుట వలన అనగా ఆయన కార్చిన ఆయన పరిశుద్ధ రక్తం ప్రియులరా మనందరి పాపములను కడిగి పరిశుద్ధపరిచింది. దేవునికి స్తోత్రం. నాకు మాట సమాధానం చెప్పండి. మనం పాపం పోవడానికి మనం ఏమైనా మూల్యం చెల్లించామా? ఏం చెల్లించలేదుగా. మనందరి కొరకు యేసే అప్పగింపబడ్డాడు, మూల్యం చెల్లించాడు. ఇది పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తు ఐశ్వర్యముల నుంచి మనకు కలిగిన గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తమును గుర్చినటువంటి మర్మమును దేవుడు మనకు తెలియపరిచాడు. అంటే మనం ఏం చేస్తే నిత్యత్వానికి వెళ్తామో, ఏం చేస్తే నిత్యత్వాన్ని పోగొట్టుకుంటామో దేవుడు మనకు తన గ్రంథంలోని మాటల ద్వారా ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగి వినేవారికి ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన అంటాడు ఒక చోట, ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే. హల్లెలూయా. ఎక్కడుంది ఆయన చిత్తం అంతా కూడా? తండ్రి చిత్తం అంటే ఏంటి? మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతి విషయాన్ని ప్రతి వారం ఆయన మనను హెచ్చరిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి క్రీస్తు మహిమైశ్వర్యంలో నుంచి మనకు కలిగిన 3వ ఆశీర్వాదం. అంతేకాదు సత్యవాక్యమును అంటే రక్షణ సువార్తను ప్రేమిన వారురా దేవుడు ఎప్పటికప్పుడు మనకు వినిపిస్తూ ఆయన తన ఆత్మ చేత మనలను ముద్రించి సంచ కరువు మనకిచ్చాడు. దేవునికి స్తోత్ర.
ఏమిచ్చాడు? సంచ కరువు మనకిచ్చాడు. అంటే ఏంటి? పరలోకములో మనం పొందుకోబోయే బహుమానాలు ఏవైతే ఉంటున్నాయో, నా వైపు చూడండి, పరలోకములో మనం పొందుకోబోయే బహుమానాలు ఏవైతే ఉంటున్నాయో అందుకు అడ్వాన్స్గా ప్రియమైన వారురా దేవుడు తన వాక్యాన్ని మనకు ఇచ్చి, నువ్వు ఆయన ఆత్మచేత ముద్రింపబడినటువంటి వ్యక్తిగా నేను తీర్చి నీవు పరలోక రాజ్య సంబంధమైన వ్యక్తివి అని ఒక అడ్వాన్స్ గిఫ్ట్ దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఒక నిరీక్షణ ఏదైతే ఉందో అది మనకు ఒక గిఫ్ట్. అది మనం కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో అది ఒక గిఫ్ట్. అది ఈ గిఫ్ట్ ఏదైతే ఉందో ఇది మనం పరలోకంలో పొందుకోబోయే అసలైన స్వాస్థ్యం ఏదైతే ఉందో దానికి దేవుడు ముందుగా మనకిచ్చినటువంటి అడ్వాన్స్ గిఫ్ట్ రక్షణ. దేవుని యొక్క వాక్యం, దేవుని సన్నిధిలో ఈ సహవాసం, ఇది అడ్వాన్స్గా దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. ఇది ఎందుకో చెప్పున, అసలైంది మనకు అక్కడ ఉంది. అసలైన దేవుడు మనకి అక్కడ సిద్ధపరిచాడు. దానినే సంచ కరువు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. భయాన్ని అంటారు చూడండి. ఏదైనా కొనబోయే ముందు ఏమిస్తాం మనం? అడ్వాన్స్ ఇస్తాం. మొదట ఇచ్చావా? అడ్వాన్స్ ఇచ్చావు. ముందు కారు బుక్ చేసుకోవడానికి వెళ్ళి ఏది ఇచ్చారు? అడ్వాన్స్ ఇచ్చారుగా. సురేష్ ఇచ్చాడు, తర్వాత మా రామకృష్ణ గారు ఇచ్చి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి? తర్వాత ఏం చేశారు? మొత్తం కట్టి దాన్ని తెచ్చేసుకున్నారు. సంచ కరువు అంటే అది. అలాగే పరలోకంలో దేవుడు మనకిచ్చే బహుమానాలు ఎన్నో. అన్ని బహుమానాలు ప్రియమైన వారా అక్కడ మనం పొందుకోబోయేదానికి ముందు ఇక్కడ మనము దుష్టత్వం నుంచి మళ్లింపబడితే మనకు కలిగే ఈ గిఫ్ట్స్ ఏవైతే ఉంటున్నాయో ప్రియమైన వారా అవన్నీ కూడా దేవుని వలన మనకు ఇవ్వబడినటువంటి అడ్వాన్స్ గిఫ్ట్లు ఇవి. దేవునికి స్తోత్రం. ఈ సహవాసం నీకు ఒక గిఫ్ట్. ఈ వాక్య సందేశం వినడం నీకు ఒక గిఫ్ట్. ఈ రక్షణలో నీకు రావడం నీకు ఒక గిఫ్ట్. పాప క్షమాపణ పొందడం నీకు ఒక గిఫ్ట్. పరిశుద్ధమైన జీవితం జీవించినట్లు కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏది లేకపోకుండా నిష్కళంకమైనదిగా, నిర్దోషమైనదిగా, పవిత్రమైనదిగా ఆయన ఎదుట మహిమగల సంఘంగా ఇక్కడ తీర్చదిద్దబడడానికి దేవుడిస్తున్న ఈ అవకాశం ఉంది. చూశారు? సంచ కరువు గిఫ్ట్ నీకు. ఇది నువ్వు కోరుకుంటే నీకు రాలా. ఇది నువ్వు ఏర్పాటు చేసుకుంటే నీకు రాలా. మీరేమైనా ఏర్పాటు చేసుకున్నారా? మీరేమైనా కోరుకున్నారా? లేదు. ఇది ఉచితముగా క్రీస్తు యేసునందు శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యములో నుంచి మనకు కలిగిన గిఫ్ట్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చెబుతా ఒకసారి గట్టిగా. కొంతమందికి అసలు ఇదేం పట్టట్లా, అసలు ఇదేం పట్టట్లా. కర్మ గిఫ్ట్. ఆ తర్వాత ఐదవదిగా మనం చూస్తే రేపొద్దున మనం నరకం తప్పించుకొని, ఆరని అగ్నిగుండం తప్పించుకొని, భయంకరమైనటువంటి యాతనలు పెట్టబడే, ఏమండి, అగ్ని ఆరదు, పురుగు సావదు, ఆ విధమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితి గతుల నుండి ప్రియమైన వారురా మనము విడుదల పొంది దేవుడు మనకు అనుగ్రహించే ఆ నిత్యత్వం ఏదైతే ఉందో, ఆ మహిమ ఏదైతే ఉందో ప్రియమైన వారురా అది సంపూర్ణమైనటువంటి గిఫ్ట్ మనకు. అది దేవుని స్తోత్ర. ఇవన్నీ ఎవరి ద్వారా కలుగుతున్నాయి? ఏమంటే దేవుడు తాను పంపిన సేవకుడైనటువంటి క్రీస్తు యేసు ద్వారా మనము మన దుష్టత్వములో నుంచి గనక మళ్లింపబడగలిగితే ఇవన్నీ కూడా మనకేంటి చెప్పండి? ఆశీర్వాదాలు. ఇవన్నీ మనకు ఆశీర్వాదాలు. ఇటు ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నింపి నడిపించునుగాక. అందుకొరకు మనం అందరము దుష్టత్వము నుండి మళ్లింపబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మీరు మాతో మాట్లాడారు. మీ దైవ సేవకు నిలబెట్టుకొని దేవా, మీరు దుష్టత్వము నుండి మమ్మల్ని విడిపించడానికి, ఆత్మీయ ఐశ్వర్యం మాకు అనుగ్రహించడానికి, నైనా పరమరక్షకుడైన దేవా మీ ప్రియ కుమారుడైన క్రీస్తును మా కొరకు సేవకునిగా పుట్టించి మా కొరకు ప్రభువా దైవా తన ఆత్మను అర్పణముగా చేయడానికి రక్తాన్ని ప్రభువా నైనా నీకు వందనాలు ప్రభువా మా కొరకు చిందించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. మాకు ప్రతి ఐశ్వర్యాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభువా మీలో పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలని మీ కోరిక. దేవా నీకు వందనాలు. మా జీవితాన్ని మీరు చూడండి ప్రభువా.
సంఘము ముడత అయినను మచ్చ కళంకము అట్టిది మరి ఏదైనాను లేని సంఘముగా మేము నీ ఎదుట నిలబడాలని ప్రభువా మీరు నాయనా మా ఎందు ఆకాంక్షిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా మీ ఆకాంక్షను బట్టి నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని అందరినీ పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. దుష్టుని నుండి విడిపించి, దుష్ట ఆలోచన నుండి విడిపించండి, దుష్ట పనుల నుండి విడిపించండి. నైనా మీకు విరోధమైన ప్రతి ఆలోచన నుండి విడిపించమని ప్రార్థిస్తున్నా. మీకు విరోధమైన కార్యాలన్నిటి నుండి మమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగా చేసి మీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ మీరు సమృద్ధిగా మహిమ ప్రవేశము, సమృద్ధి అయిన మీ పరలోక ప్రవేశము మాకు కలిగిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. ప్రభు యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క 2 నిమిషాలు కూర్చోండి ప్రియులారా, ముగించుకొని వెళ్ళిపోదాం మనం. ఆరాధన